వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే నేను చెప్పబోయే టాపిక్ మనకు అబ్బాయి అమ్మాయి ఏ విధంగా పుడతారు అనేది నేను మీకు చెప్తాను. జనరల్గా అయితే మగవారిలో అయితే క్రోమోజోమ్స్ ఎక్స్ అండ్ వై ఉంటాయి అన్నమాట. ఆడవారిలో ఎక్స్ఎక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి. మనకి ఫర్టిలైజేషన్ అయ్యేటప్పుడు మనకి ఏంటంటే ఎక్స్ క్రోమోజోమ్సే రెండు ఉంటాయి మనకి. ఆ రెండు ఎక్స్ క్రోమోజోమ్స్ మనకి సెక్స్ డిటర్మినేషన్ అనేది అవ్వదనమాట. కేవలం మనకున్న ఎక్స్ క్రోమోజోమ్కి మన హస్బెండ్ యొక్క ఎక్స్ క్రోమోజోమ్ కానీ వై క్రోమోజోమ్ కానీ మనకి కలిస్తేనే మనకి సెక్స్ డిటర్మినేషన్ అనేది అవుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన హస్బెండ్లో ఉండే ఎక్స్ క్రోమోజోమ్ మనకున్న ఎక్స్ క్రోమోజోమ్తో కలిసిందనుకోండి, అంటే ఎక్స్ అయితే అమ్మాయి అనేది మనకి పుడుతుందన్నమాట. లేదా మనకి ఎక్స్ క్రోమోజోమ్కి మన హస్బెండ్ యొక్క వై క్రోమోజోమ్ అనేది కలిస్తే అప్పుడు అబ్బాయి అనేది పుడతారనమాట. ఈ విధంగా అయితే సెక్స్ డిటర్మినేషన్ అనేది జరుగుతుందనమాట. అంటే దీనికి మనకు అర్థమైంది ఏంటంటే మగ పిల్లవాడు పుట్టడం అనేది ఆడవారి చేతిలో అయితే అస్సలు కాదండి. ఇది మగవారిలోనే ఉన్న క్రోమోజోమ్స్ బట్టి మనకి అబ్బాయి అమ్మాయి అనేది పుడతారు. ఇది ఆడవారి చేతుల్లో అస్సలు లేదు. కానీ ఈ విషయం తెలియక చాలా పూర్వకాలంలో కానీ ఇప్పుడు ప్రజెంట్ డేస్లో కానీ చాలామంది వారసుడు పుట్టలేదని కానీ, లేదా మాకు అబ్బాయిలు పుట్టలేదు అమ్మాయి పుట్టారని వద్దనుకోవడం, అమ్మాయి పుట్టారని వైఫ్ని నిందించడం, లేదా నీకు విడాకులు ఇస్తానడం, లేదా అత్తమామలు వేధించడం, ఈ విధంగా ఇంతకుముందు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడైతే చాలామంది అమ్మాయిలు కూడా హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తున్నారు. కాకపోతే ఈ మధ్య కూడా నేను న్యూస్లో విన్నాను, అమ్మాయిలే వరుసగా ఇద్దరు ముగ్గురు పుట్టడం వల్ల అబ్బాయి పుట్టలేదని ఆవిడకి విడాకులు ఇస్తానని చెప్పి వాళ్ళ హస్బెండ్ అంటున్నారని ఆమె పోలీసులను ఆశ్రయించారనమాట. అది చాలా బాధ అనిపించింది. అది మెయిన్ ఏంటంటే జెంట్స్లో ఉండే వైక్రోమోజం వల్లే మనకు అబ్బాయి అనేది పుడతారనమాట. ఆమె ఏం చేస్తారు, ఆడవాళ్ళ చేతుల్లో అనేది ఇది ఉండదన్నమాట. కేవలం మగవాళ్ళ చేతుల్లోనే ఉంటుంది ఇది. అలానే మగవాళ్ళను కూడా మనం నిందించకూడదండి. ఆ టైంకి ఫర్టిలైజేషన్ అయిన టైంలో అది దేవుడు మనకి ఏ విధంగా ఇవ్వాలనుకుంటే అది పుడుతుంది. సైంటిఫిక్గా అయితే వైక్రోమోజమ్స్ వచ్చినప్పుడు మనకు అబ్బాయి పుడతారు, లేదా ఎక్స్ఎక్స్ అయితే అమ్మాయి పుడతారు, ఎక్స్వై అయితే అబ్బాయి పుడతారు. ఇంకా ఈ విధంగా మనం ఆలోచిస్తే ఎవరి చేతుల్లోనూ ఉండదన్నమాట అబ్బాయి అమ్మాయి అనేది. ఆ టైంకి మనకి ఏ విధంగా ఫర్టిలైజేషన్ అవుతుందో ఆ విధంగా మనకు పిల్లలు అనేది పుడతారు. సో దీన్ని బట్టి ఏంటంటే ప్రెగ్నెన్సీ వచ్చాక కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే పల్లెటూరులో ఇప్పటికీ కూడా అనమాట, అబ్బాయి పుడుతున్నారంట, అదేదో పసరు వేస్తున్నారంట, ఆ పసరు వేస్తే అబ్బాయి పుడతారంట, అది ఇది అని అంటున్నారు. కానీ అవన్నీ అపోహలు అనమాట, అవంతా రాంగ్. ఎందుకంటే మనకు ఫర్టిలైజేషన్ అయిపోయినప్పుడు సెక్స్ డిటర్మినేషన్ అనేది అయిపోతుంది అనమాట. అలాంటి పసర్లు అవి వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అందులో బేబీకి ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సైడ్ ఎఫెక్ట్స్ బాగా వస్తాయి. అసలు అలాంటివి వేసుకోకూడదు. ఇంకొన్ని చోట్లేమో ఏవో మెడిసిన్స్ వాడడం, ఇంకేవేవో జనాల మాటలు వినడం, ఏవేవో చేస్తున్నారు. అలాంటివి అస్సలు తీసుకోకూడదు. ఎవరైతే ఏముందండి, మనకు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా మన పిల్లలే కదా, ఎవరు పుట్టినా కూడా మనం హ్యాపీగా యాక్సెప్ట్ చేసి మనమైతే హ్యాపీగా వాళ్ళని మంచి లైఫ్ ఇవ్వడానికి మనం ట్రై చేయాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఏ వీడియోస్ కావాలో తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి.